జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజులు సమయం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? క్రాంతి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా గత సంవత్సరం డిసెంబర్ పాలక మండలి ముగిసింది. అయితే ఆ తర్వాత కూడా ప్రత్యేక అధికారులు కూడా కొంతకాలంగా పాలన సాగిస్తున్న అయితే మంత్రి అధికారి పద్మనాభి ఫోరం కార్యదర్శి వేసినటువంటి పిటిషన్ కూడా విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఏదైతే ప్రత్యేక అధికారి పాలన సరైంది కాదు, సాధ్యమైన జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరిన నేపథ్యంలో కూడా గత నెల ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి వారం రోజుల గడువు గత సోమవారం ముగిసింది. అయితే ఈ రోజు వాదనకు వచ్చినటువంటి పిటిషన్ కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రత్యేక అధికారి పాలన సరికాదు, ఇమ్యూనిటీ నిర్వహించాలని కూడా నేపథ్యంలో కూడా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేని కారణంగా కూడా మరొక వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని కూడా హైకోర్టు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు వారం రోజులకు గడువు ఇస్తూ ఎన్నికలు త్వరగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని కూడా నేపథ్యంలో కూడా పూర్తి వివరాలతో ఎలక్షన్ తేదీలతో సహా కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా రూపొందించి అఫిడవిట్ దాఖలు చేస్తామని కూడా కోర్టుకు విన్నవించడం జరిగింది. హైకోర్టు తెలిపిన నేపథ్యంలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ప్రభుత్వం ఈ రోజు హైకోర్టు తెలిపిన నేపథ్యంలో మరొక వారం రోజుల పాటు గడువు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో పద్మనాభరెడ్డి పిటిషన్ పేర్కొన్న ప్రకారం దాదాపు ఏదైతే ప్రత్యేక అధికారి పాలన వల్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయే ప్రమాదం ఉందని, ప్రజా ప్రాతినిధ్యం లేకపోవడం అనేది సమస్యలకు సకాల పరిష్కారం కావట్లేదని కూడా తెలియజేయడం, పాలక మండలి గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఇలా చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, అధికరణ 2043 ఉల్లంఘించడానికి చేరుకున్న నేపథ్యంలో కూడా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు వెళ్లే ముందు 2011 జనాభా లెక్కల ప్రకారం కూడా ఎన్నికలు ఏదైతే వార్డుల పునర్విభజన జరగాలి, ఏదైతే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావాలని నేపథ్యంలో కూడా కమిషనర్ ఆదేశాలు ఎన్నికలు నిర్వహించాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు పిటిషన్ కూడా నేపథ్యంలో కూడా కోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. సాధ్యమైన తొందరలో ఎన్నికలు నిర్వహించాలి. దీనికి సంబంధించి ఒక ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏదైతే ఈ యొక్క పునర్విభజనకు సంబంధించి కూడా దాదాపు ఇంకొక 4 నెలల గడువు పట్టే అవకాశం ఉందని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేపథ్యంలో కూడా మరొక అవతల ఎన్నికల నోటిఫికేషన్ కావచ్చు, ఎన్నికల నిర్వహణ కావచ్చు, మొత్తం 6 నెలల టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చే సోమవారం ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రభుత్వం మరొక 6 నెలల టైం అడిగే అవకాశం ఉంది. స్పష్టమైన తేదీతో ఉన్న ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని వచ్చే సోమవారానికి కోర్టు ప్రత్యేక ఏ రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తాం, ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా కోర్టు తెలిపే అవకాశం ఉంది. మరొక వారం రోజుల్లో కూడా స్పష్టమైనటువంటి ఒక వివరణ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే కొంత కాలంగా స్తబ్దంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా అనేక విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా మరొక వారం రోజుల్లో కూడా ముగింపు పడే అవకాశం కనిపిస్తుంది. క్రాంతి. ఓకే వాసు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.